మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ జానకి. రాజకీయాల్లో హామీలు ఇవ్వడం ఒక ఎత్తు, బట్ ఇచ్చే ఆ ఒక్క హామీ కూడా దేశం మొత్తం తన వైపు తిరిగి చూసేలా చేయడం మరో ఎత్తు కదా. పుదుచ్చేరి గడ్డపై ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి విసిరిన ఒక సంక్షేమ అస్త్రం ఇప్పుడు దేశవ్యాప్త చర్చకే తెరలేపింది. ఆడపిల్ల పుడితే ఆ ఇంట లక్షాధికారుడి పుట్టినట్టే అనే నినాదంతో ఆయన ప్రకటించిన ₹1,00,000 హామీ కేవలం ఓట్ల వేట మాత్రమే కాదు, ఒక సామాజిక విప్లవానికి నాంది అని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఒక చిన్న కేంద్రపాలిత ప్రాంతం చేసిన ఈ సాహసోపేతమైన ప్రకటన వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? ఆ ₹1,00,000 సామాన్యుడి చేతికి ఎలా అందుతాయి? ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పుదుచ్చేరి రాజకీయాల్లో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలన్నీ హామీల వర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా ఓటు బ్యాంకే లక్ష్యంగా అధికార ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ కూటమి సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. ముఖ్యమంత్రి రంగస్వామి ఇచ్చిన ఒకే ఒక హామీ ఇప్పుడు యావత్తు దేశాన్ని పుదుచ్చేరి వైపు చూసేలా చేస్తోంది. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఏకంగా ₹1,00,000 ఇస్తామన్న ప్రకటన రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో మహిళా ఓటర్ల మనసు దోచుకునేందుకు రంగస్వామి ప్రయోగించిన ఈ మహాలక్ష్మి అస్త్రం ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోందని చెప్పుకోవచ్చు. నిజానికి పుదుచ్చేరిలో ఆడపిల్లలకు ఆర్థిక సాయం అందించడం కొత్త ఏం కాదు. బట్ గతంలోనే సీఎం రంగస్వామి ₹50,000 పథకాన్ని అమలు చేశారు. కానీ ఇప్పుడు ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో ఆ మొత్తాన్ని ఏకంగా డబుల్ చేశారు. వీరపట్నంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల హాట్ టాపిక్ గా మారింది. కేవలం ₹50,000 ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా ₹1,00,000 పెంచుతామని చెప్పడం వెనుక రంగస్వామి వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ. అయితే ఈ ₹1,00,000 ప్రభుత్వం నేరుగా చేతికిస్తుందా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆడపిల్ల పుట్టిన వెంటనే ప్రభుత్వం తన వంతుగా ₹1,00,000 ఆ పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుందంట. సదరు బాలికకు 18 ఏళ్లు నిండే వరకు ఆ డబ్బు బ్యాంక్లోనే ఉంటుంది. అంటే ఆ పాప యుక్త వయస్కురాలై ఉన్నత చదువులకు వెళ్లాలన్నా లేదా పెళ్లి చేయాలన్నా అప్పటికి వడ్డీతో కలిపి ఆ మొత్తం ఒక కొండంత అండగా మారుతుంది కదా. నా చదువుకు నా తండ్రి కష్టపడక్కర్లేదు, నా దగ్గరే డబ్బు ఉంది అనే ఆత్మవిశ్వాసాన్ని ఆ బాలికలో నింపడమే ఈ పథకం అసలు ఉద్దేశమని ప్రభుత్వం చెప్తూ ఉంది. బట్ ప్రభుత్వ ఖజానాపై భారీ భారం పడుతుందని మేధావులు అంటూ ఉన్నారు. దేశంలో ఎక్కడో ఓ చోట ఆడపిల్ల పుడితే నేటికి భారంగా భావించే పరిస్థితులు ఉన్నాయి. అవి చూస్తూనే ఉన్నాం. అటువంటి వివక్షను తుదముట్టించేందుకు రంగస్వామి ప్రభుత్వం ఈ ఆర్థిక ప్రయోగాన్ని వేదికగా చేసుకుంది. ఆడపిల్ల పుడితే అది ఆర్థిక భారం అనే ఆలోచన తల్లిదండ్రుల్లో రాకూడదని, ఆ బిడ్డ పుట్టుకే ఇంటికి అదృష్టాన్ని తీసుకురావాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. లింగ నిష్పత్తిని మెరుగుపరచడం, ఆడపిల్లల చదువును ప్రోత్సహించడం వంటి అంశాల్లో పుదుచ్చేరిని దేశానికే మోడల్గా నింపాలన్నది సీఎం లక్ష్యంగా కూడా కనిపిస్తుంది. కానీ విపక్షాలు మాత్రం ఇదంతా ఓట్ల వేట అని కొట్టిపారేస్తున్నాయి. పుదుచ్చేరి సీఎం ఇచ్చిన ఈ ₹1,00,000 హామీ కేవలం ఆ కేంద్రపాలిత ప్రాంతానికే పరిమితం కాలేదు. దీని సెగ పొరుగున ఉన్న తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు కూడా తగిలి చర్చ జరుగుతోంది. మరి ఓటర్లు ఈ హామీని నమ్మి రంగస్వామికి మరోసారి అధికారాన్ని కట్టబడతారా, లేక విపక్షాల విమర్శలకు తలొగ్గుతారా? పుదుచ్చేరి గడ్డపై జరగబోయే ఈ పోరులో మహాలక్ష్మి ఎవరిని వరుస్తుందో వేచి చూడాల్సింది.